ఉండదు. నెక్స్ట్ చూసుకుంటే సిఎస్కేకి బాగా మైనస్ మన కెప్టెన్ మాత్రానికి అన్ని మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. దాంతోపాటు ఇంజురీస్ చాలా ఇబ్బంది పెట్టాయి, ధోని ఆడకపోవడం. సో దీని నుంచి వాళ్ళు ఎలా రికవర్ అవుతారు? కెప్టెన్ని ఉంచుతారా? ఫ్యాన్స్ అయితే అసలు వద్దు, సంజు శాంసన్ కెప్టెన్స్ ఇవ్వాలంటున్నారు. అది జరిగే ఛాన్స్ ఉంటుంది. క్యాప్టెన్ అంటే మీరు సిఎస్కే ఇస్ డిఫరెంట్ టీం. మిగిలినటువంటి 10 టీములు ఒకటి, అంటే 9 టీములు ఒకటి, సిఎస్కే ఒకటి. ఎప్పుడు కూడా సిఎస్కే ఎప్పుడు కూడా తొందరగా ప్లేయర్లను మార్చడానికి, తీసేయటానికి దానికి ఇష్టపడదు. మీరు చూడండి, రిజల్ట్ తోటి సంబంధం లేకుండా మిగిలినటువంటి ఫ్రాంచైజీలని గమనిస్తే కనుక కోచ్లు ఏడాదికి మారుతున్నారు. సిఎస్కేకి మారారా? ఫ్లెమింగ్ ఎప్పుడూ ఒకడే. సో కాబట్టి రిజల్ట్ ఎలా ఉంది అనేటువంటిది సిఎస్కే పట్టించుకోదు. ఈవెన్ ధోని విషయం చూస్తే కూడా. సో కాబట్టి అలాగా సిఎస్కే నేచర్ అలాంటిది. సిఎస్కే వాళ్ళ థింక్ ట్యాంక్ ఎప్పుడు కూడా ఆ రకంగా ఆలోచిస్తూ ఉంటుంది. మనం వీళ్ళ మీద ఇన్వెస్ట్ చేసాం, సో కాబట్టి లెట్ దెమ్ కంటిన్యూ అనేటువంటిది ఉంటుంది. కానీ ఇమ్మీడియట్గా డెసిషన్స్ తీసేసుకొని, లేదు నువ్వు ఏడాది ఫెయిల్ అయ్యావు కాబట్టి నేను తీసేస్తున్నాను, ఇంకొకరిని పెడుతున్నాను, ఈ రకమైనటువంటి ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో వెళ్ళేటువంటి టీం కాదు. ఈవెన్ వాళ్ళు విన్నింగ్ నోట్లో ఉంటే కూడా మీరు చూడండి, ప్లేయింగ్ 11ని మార్చరు. అలాగనే వరుసగా ఓడిపోతుంటే కూడా కిరణ్ మీరు అబ్జర్వ్ చేయండి, ప్లేయింగ్ 11ని మార్చరు వాళ్ళు. ఈ మ్యాచ్ ఓడిపోయారు, లాస్ట్ 2 మ్యాచెస్ వరుసగా ఓడిపోయారు కాబట్టి థర్డ్ మ్యాచ్లో చేంజెస్ ఉంటాయేమో అని జనరల్గా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ యూ నోటీస్ దెమ్, దే నెవర్ చేంజ్ దేర్ ప్లేయింగ్ 11. సో కాబట్టి సిఎస్కే అలాంటి టీం కాబట్టి ఈ ఏడాది కూడా మార్చేటువంటి, నెక్స్ట్ ఇయర్ అంటే కమింగ్ ఇయర్ మార్చేటువంటిది. ఎస్, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని సంజు శాంసన్ని తీసుకున్నారు వాళ్ళు, దట్స్ ట్రూ. బట్ ఇప్పుడే ఇమ్మీడియట్గా సంజుకి క్యాప్టెన్సీ ఇచ్చేసి, ఎందుకంటే సంజు ఆడినటువంటి మ్యాచ్లు సిఎస్కే గెలిచింది, సంజు ఫెయిల్ అయినటువంటి మ్యాచ్ సిఎస్కే కూడా ఓడిపోయింది. సో కాబట్టి అతన్ని ఒక బ్యాటర్గా ఫ్రీగా వదిలేసి, ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వదిలేయాలి అని. ఇప్పుడు ఉర్విన్ పటేల్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే కార్తిక్ శర్మ లాంటి వాళ్ళు మీద ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేశారు. సో ఇదే ఏడాది మొదటి ఏడాది అద్భుతాలు చేస్తారని ఈవెన్ సిఎస్కే మేనేజ్మెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అది. సో అందుకని వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఉన్నారు కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ యొక్క రిజల్ట్స్, ఆ మెచ్యూరిటీ అయినటువంటి ఆ మ్యూచువల్ ఫండ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేటువంటిది నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేస్తారు. కానీ ఐ డోంట్ థింక్ దే విల్ మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ది టీమ్. అంటే క్యాప్టెన్సీ మార్పుల్లో కావచ్చు, లేకపోతే టీమ్ కాంపోజిషన్లో మార్పులు అవి చేస్తారని చెప్పేసి నేను అనుకోవట్లేదు. అండ్ దే విల్ నాట్ డూ దట్. వాళ్ళ నేచర్ కాదు అది. అదొకటే నేను చెప్పినట్టుగా మీకు ఫ్లెమింగ్ ఇదే రైట్ ఎగ్జాంపుల్. మిగిలినటువంటి టీంలు అన్నిటికీ కోచ్లు మారుతూ ఉంటారు. అట్లీస్ట్ 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి ఒకసారి మీరు నోటీస్ చేస్తే కనుక. బట్ సిఎస్కేకి రైట్ ఫ్రమ్ డే 1 నుంచి అతనే కోచ్ ఉన్నాడు. ద రీజన్, ఒకసారి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే కనుక దే విల్ ట్రస్ట్ ఆన్ దెమ్, అంతే. టీమ్స్